ఈ చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లి గ్రామంలో ఒక అద్భుతం వెలుగులోకి వచ్చింది. ఒక శివాలయంలో జరుగుతున్న ఈ విశేషమైన మహిమ భక్తుల్ని ప్రస్తుతం ఆకర్షిస్తోంది. అయితే ఏం జరిగిందంటే ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తూ ఉంటే ఆ నూనె కాసేపట్లోనే క్షణాల్లోనే పాల రంగులోకి మారుతోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రజలు ఆ ఆలయానికి తరలి వెళ్తున్నారు. శివలింగంపై పాలు రావటాన్ని చూసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇది శివుడి మహిమగా పూజలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. భక్తులు ఈ వీడియోలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలా నూనెతో అభిషేకం చేస్తూ ఉంటే పాల రూపంలో ఎందుకు మారుతుందో, అక్కడ ఏం జరుగుతుందో ప్రస్తుతం మనం మాట్లాడదాం మా ప్రతినిధి కరుణాకర్తో. కరుణ్, మేడం నమస్తే మేడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటాపురం ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామంలో శివాలయం ఉంది. సో ఈ శివాలయం కూడా కొంత పురాతన శివాలయంగా చెప్తా ఉన్నారు. ఈ శివాలయంలో పూజారి ఎవరైతే ఉన్నారో, రోజు అర్చన చేసే పూజలు చేసే పూజారి ఎవరైతే ఉన్నారో శివలింగం మీద నూనెతో అభిషేకం చేసిన సందర్భంలో అది పాల రంగులోకి మారడం, ఆ చుట్టుపక్కల భక్తులంతా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అసలు నూనె పోస్తే పాలు ఎట్లా వస్తాయి శివలింగం నుంచి అనేది ఇది శివుడి మహిమగా కొందరు భావిస్తూ ఉన్నారు. మరికొందరు ఈ మహిమను చూసేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి చూసే తండోపతండాలు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూజారి కూడా దీనికి సంబంధించి ఒక మాట్లాడడం జరిగింది. సో ఇది దేవుడి మహిమగా అందరూ అభివర్ణిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే కరుణ్, మీరు చెప్తున్నట్టుగా అక్కడ అర్చకులు ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లా జరగలేదా? ఇది ఫస్ట్ టైం అని చెప్తున్నారా ఏంటి? అంటే గతంలో పూజలు ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ ఈ మధ్యనే, అంటే ఈ 2 రోజుల నుంచినే ఇట్లా జరగడం మనకు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మనకు జన విజ్ఞానం వేదిక కావచ్చు, అట్లాగే కొంత శాస్త్రీయంగా కారణాలు కూడా దీని వెనుక ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు జరిగినట్లు లేదు, కానీ ఈ మధ్య ఇప్పుడే అది వెలుగులోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. భక్తులైతే పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఎస్ కరుణ్, అంటే ఈ లింగం చూస్తుంటే ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ లింగం చూస్తుంటే అది బ్రహ్మసూత్ర శివలింగం లాగా, అంటే గీతలు ఏదైనా ఉంటే లింగంపై బ్రహ్మసూత్ర శివలింగం అంటారు కదా అర్చకులు చెప్పిన దాని ప్రకారం. సో ఆ బ్రహ్మసూత్ర శివలింగం ఉండటం వల్ల, బ్రహ్మసూత్ర శివలింగం అంటే అది రకరకాల కలర్స్ లో ఉంటది. నార్మల్ గా శివలింగం ఉన్నట్లుగానే ఆ కలర్ ఉందా, లేకపోతే ఏమైనా వేరే కలర్ ఉండటం వల్ల మీరు ఇందాక అన్నట్లు కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏమైనా ఇట్లా జరిగే అవకాశం ఉందా? అంటే వాళ్ళకు జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ విషయం మీద స్పందించి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు చెప్తున్న అభిప్రాయం ఏంటంటే, సో ఈ శివలింగం రాతి ఏదైతే గ్రానైట్ అయితే గ్రానైట్, రాయి అయితే రాయి, అట్లాగే ఇతను మనకు అభిషేకానికి వాడే నూనె ఏదైతే ఉందో, పూజకు వాడే నూనె ఏదైతే ఉందో, ఈ నూనె ఆ రాయి స్వభావం మీద కూడా ఆధారపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నూనె పాల రంగులోకి మారడానికి ఆ నూనె అభిషేకానికంటే ముందు ఆ శివలింగం తడిగా ఉన్నా, లేదంటే అభిషేకం నూనెలో ఏదైనా వివిధ మిశ్రమాలు ఉన్నా ఆ రాతి మీద పోసినప్పుడు దాంతో ఒక రకమైన రియాక్షన్ జరిగి ఆ కాంతి, ఆ లైటు మనకు తెలుపు రంగులో పాలలాగా కనిపించే విధంగా అట్లా ఉండే అవకాశం ఉందనేది మనకు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో శివలింగం అయితే మామూలుగా మీరు చెప్తున్నటువంటి ఆ కలర్లోనే ఉంది, బ్రహ్మసూత్ర శివలింగం అనే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాత్రం ఇది దేవుడి మహిమ కాదు, శివలింగం యొక్క, అంటే దాని గ్రానైట్ అయితే గ్రానైట్, రాయి అయితే రాయితోని ఆ నూనెలో ఉన్నటువంటి మిశ్రమం. మామూలుగా పూజ నూనెలు, రకరకాల పూజ నూనెలు మనకు మార్కెట్లో ఉంటాయి కదా. సో నూనెలో ఉన్నటువంటి మిశ్రమం ఏదైనా ఆ రాయి మీద పోసినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ జరిగి పాల రూపంలో వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీన్ని భక్తులు మాత్రం మహిమగా, ఆ శివుడి మహిమగా వీళ్ళు చూస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ ల్యాబొరేటరీలో ఆ శివలింగం స్వభావం లేదంటే ఆ నూనెను కానీ టెస్ట్ చేస్తే కానీ తెలియదు అది ఎందుకు అట్లా మారుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఇప్పుడు గ్రానైట్ అయితే గ్రానైట్, రాయి అయితే రాయి, శివలింగం మీద సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ సూక్ష్మ రంధ్రాలు మీద నూనె పడినప్పుడు లైట్ స్కాటరింగ్ జరిగి, ఎపల్షన్ అంటుందాన్ని. సో లైట్ స్కాటరింగ్ జరిగినప్పుడు కూడా కొంత పాల రంగులో మారే అవకాశం ఉంటుంది. అది మనం చూడడానికి అట్లా తెల్లగా మారే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే కానీ పూర్తిగా ఏ వివరాలు తెలిసే అవకాశం లేదు.
అంటే కరుణ్ ఈ 2 రోజుల నుంచే ఇట్లా జరుగుతోందని చెప్తున్నారు. సో భక్తులు ఏ స్థాయిలో వస్తున్నారు? చుట్టుపక్కల నుంచి వస్తున్నారా, లేకపోతే పక్కన వేరే జిల్లాల నుంచి కూడా వస్తున్నారా? ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? అంటే వేరే జిల్లాల నుంచి అయితే రావట్లేదు, కానీ చుట్టుపక్కల ఆ శివాలయం గురించి తెలిసి, ఆ శివాలయం గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో, సో చిన్న వెంకటాపూర్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మండలంలో, ఐరాల మండలం ఏదైతే ఉందో మండలంలోని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే ఇప్పటి వరకు వచ్చి చూస్తూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి పూజారి కూడా ఒక వీడియో స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లా జరుగుతుంది, అభిషేకం చేస్తూ ఉంటే ఇట్లా పారూపంలో వస్తూ ఉంది అనేది ఆ విషయాన్ని ఆయన వ్యక్తపరిచారు బయటికి. సో దీనికి సంబంధించి సైంటిఫిక్గా మాత్రం వీళ్ళు ఖచ్చితంగా దాని వెనుక శాస్త్రీయ ఆధారాలు లేకపోలేదు, అది శివుడు మహిమ అని చెప్పలేమని జన విజ్ఞాన వేదిక అట్లాగే మిగతా వారు చెప్తున్నమాట. భక్తులైతే ఇది శివుడు మహిమగానే చూస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా కరుణ్, దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? అంటే సంబంధిత అధికారులు అక్కడికి రావటం కానీ, టెస్టులు మీరు ఇందాక అన్నట్లుగా టెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సో లేదండి, ఇప్పటివరకు అయితే అట్లాంటి క్లారిటీ ఇచ్చే అవకాశం దేవాదాయ శాఖ నుంచి కావచ్చు, అట్లాగే అధికారులు కావచ్చు ఎవరు చేయలేదు. సో దీన్ని మనకు సాధారణంగా ఈ శివాలయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే రియాక్ట్ అవుతున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అయితే స్పందన లేదు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి స్పందన రావాల్సి ఉంది. సో దీన్ని ఎవరు ప్రభుత్వం స్పందన రాకముందుకే బయట ఉన్నటువంటి కొంత హేతువాదులు కావచ్చు, అట్లాగే శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు కావచ్చు, దీని వెనుక శాస్త్రీయంగా ఖచ్చితంగా సైంటిఫిక్ ఏదో కెమికల్ రియాక్షన్ వల్లనే ఇట్లా జరిగి ఉంటుందనే అభిప్రాయాలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే ఈ వీడియో ఏదైతే నూనె అభిషేకం చేస్తుండగా పూజారి లింగంపై చేతి పెడితే దానికి పాల రూపంలో తెల్లగా మారుతున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఈ భక్తులు దాన్ని వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ కరణ్. మొత్తానికి ఇది శివలింగం మీద నూనె, అది క్షణాల్లోనే పాల రంగులోకి మారిపోవటం. సో ఇది ఒక అద్భుతంగా భక్తులు చూస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ, వెనక ఉన్న సైన్స్ ఏం చెప్తుంది అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. భక్తి ఏదైనా సరే అది అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా భక్తి వరకే ఉండాలి, అది మూఢనమ్మకాల వరకు కూడా వెళ్ళొద్దు. కాబట్టి క్లారిటీ తెప్పిస్తే బాగుంటుంది అని కూడా అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. ఓం శ్రీ గురుభ్యో నమః. మృత్యుంజయేశ్వర స్వామి దేవతాభ్యో నమః. చిన్న వెంకటపల్లి గ్రామం, కాణిపాకం టు ఐరాల మెయిన్ రోడ్. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషమేమనగా కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు వరకు రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం తదుపరి మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ క్షేత్రంలో ఎవరు ఈ శివుని దర్శించుకుంటారో వాటికి సర్పదోషాలు అనేది పరిహారం అవుతుంది. ఇటు కూర్చోండి, కెమెరా నీట్గా కూర్చోండి, కూర్చొని పెట్టుకుంటూ ఇటు కూర్చోండి.